బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. ఏపీలోని 9 జిల్లాలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు కూడా తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. నిన్న నంద్యాల జిల్లా అవుకు మండలంలో భారీ వర్షం పడింది. తెలంగాణలో కూడా ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మొత్తం మీద ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. నిన్నంతా కూడా వర్షాలు కురిశాయి, తెలంగాణలో కూడా వర్షాలు పడిశాయి. కానీ ఇవాళ తెలంగాణలో పొడి వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏపీలో మాత్రం మోడరేట్ రెయిన్స్ పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. 9 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గురువారం రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని, దీని ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే గురువారం కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాలో కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక వర్షాల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఆశ్రయం పొందొద్దంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ అంటున్నారు. ఇక నిన్న సాయంత్రం 4 గంటల సమయానికి ప్రకాశం జిల్లా చెర్లపల్లిలో 65.2 మిల్లీమీటర్లు, అలాగే సత్యసాయి జిల్లా గుండ్లపెంటలో 45 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా రాపూర్లో 40.5 మిల్లీమీటర్లు, విజయవాడ తూర్పులో 39 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు ఈ ద్రోణి కొనసాగుతుంది తమిళనాడు మీదుగా. దీంతో ఏపీకి వర్ష సూచన చెప్తున్నారు. మరీ ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉంది. పిడుగులకు ఛాన్స్ ఉంది కాబట్టి ఆ పిడుగుల హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ, అలాగే విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి వాతావరణ శాఖ చెప్తున్న అంచనాలతో ప్రస్తుతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో పిడుగులకు ఆస్కారం ఉంది. సో అకస్మాత్తుగా ఈ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడద్దంటూ కూడా సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా రైతులు, చెట్ల వద్ద పొలాల దగ్గర ఉండే రైతులు కూడా జాగ్రత్తలు వహించాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మొత్తం మీద ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ఈ ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. రైట్, మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, ఇవాళ ఏపీ వ్యాప్తంగా కూడా ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు. ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. ఇంకా వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా రానున్న 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ స్థాయిలో కొన్ని చోట్ల పిడుగులతో కూడుకున్న భారీ స్థాయిలో వర్షాలు, మరికొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏపీలో 6 జిల్లాలకు వర్షాలు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. మిగిలిన చోట్ల భారీ స్థాయిలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉందని వాతావరణ శాఖ చెప్తారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. అలాగే సముద్ర తీర ప్రాంత ప్రజలకు సంబంధించిన మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి అధికారులు, జిల్లా స్థాయి కలెక్టర్లు, అలాగే మెరీన్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంత ప్రజలతో పాటు ఏ ప్రాంతానికైనా వర్షాలు పడతాయో ఆ జిల్లాల ప్రజల్ని, అధికారులని
జిల్లా స్థాయి అధికారులని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో ఏపీలో ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అలాగే చేపల వేటపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తీరంలో పిడుగుల వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. నైరుతి బంగాళాఖాతం నుంచి తమిళనాడు మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాళ్లు వీయడంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. మిగిలిన చోట్ల మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా చెర్లోపల్లిలో 6.5 సెంటీమీటర్ల వాన పడింది. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో 4.5 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లా కండలేరులో 4 సెంటీమీటర్లు, విజయవాడ తూర్పులో దాదాపు 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరులో మాత్రం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అంటే 34.7 డిగ్రీల సెల్సియస్ నమోదై అధికంగా ఎండ కొట్టింది నెల్లూరులో. సో రానున్న 24 గంటలకు సంబంధించి దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలు చోట్ల ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయంటూ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. అక్కడక్కడ అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకైతే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక కర్ణాటక రాష్ట్రంలోని కరావలి ప్రాంతంలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో బుధవారం ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. బీదర్, కలబుర్గి, రాయచూర్, కొప్పల, బళ్ళారి, చిత్రదుర్గ, తుముకూరు, చిక్కబల్లాపూర్, కోలారు, బెంగళూరు గ్రామీణ జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్టు ప్రకటించిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరోవైపు దీపావళి తర్వాత కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయిన క్రమంలో అక్కడ వానలు మొదలయ్యాయి. ఇక వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద వాహనాలు నిలపడం చేయవద్దంటూ అక్కడి అధికారులు కూడా చెప్తున్నారు. సో ఆ ప్రభావం మన వైపు కూడా రావచ్చు. ఎందుకంటే ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు ఇక్కడ కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికి వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేస్తుంది. మరీ ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఈ ద్రోణి ప్రభావం, ఎందుకంటే నైరుతి బంగాళాఖాతం నుంచి తమిళనాడు మీదుగా కేరళ వరకు ఉంది కాబట్టి కర్ణాటకలో కూడా ఇదే తరహా వానలు పడుతున్నాయి. అక్కడ కూడా పిడుగులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి కర్ణాటక కోస్టల్ తీరంలో. ఇక ఇటు ఏపీ వైపు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం నేపథ్యంలో పిడుగులు పడతాయని చెప్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికల ప్రకారం చెట్ల కింద నిలబడద్దు, అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, పిడుగులు రావచ్చు కాబట్టి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళిన వారు చెట్ల కింద నిలబడద్దు. అలాగే ఇంకా ఎవరైనా రోడ్లపైన ఉన్నవారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో చెట్లు, ఆ పరిసర ప్రాంతాల్లో చెట్ల కింద వర్షం పడితే నిలబడద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే సడన్గా ఉరుములు, పిడుగులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం నేపథ్యంలో అలర్ట్గా ఉండమని హెచ్చరిస్తుంది విపత్తుల నిర్వహణ సంస్థ.